ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. కలెక్టర్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్పొరేషన్ సంబంధించిన 4 మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు అయిపోయింది. దాంతోపాటు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 1+4 పోలింగ్ స్టాఫ్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడు అందరూ మెటీరియల్ తీసుకున్నారు, మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత రిసీవింగ్ ఇచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. హార్డ్లీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిస్టెన్స్ కూడా మనకి ½ అన్ అవర్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి 3 o'clock వరకు అందరూ రీచ్ అవ్వాలి. అట్లా మనం ప్లాన్ చేసాము. దాంతోపాటు ఎవరెవరు ఓటింగ్లో ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఓటు కూడా వేసేశారు. దాంతోపాటు మన జిల్లా సంబంధించిన అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ సంబంధించిన ఫెసిలిటీ ఉన్నాయి. వాలంటీర్ పెట్టడం జరిగింది. వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తాం లొకేషన్ బట్టి. సో దట్ అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది. దాంతోపాటు అన్ని పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్, వాటర్ సప్లై అన్ని రకాల అరేంజ్మెంట్ కూడా చేశాము. దాంతోపాటు స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్లో కూడా వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మనం అన్ని రకాల ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బు పంచడం, మందు పంచడం ఇది ఎలక్షన్కి జస్ట్ ముందు ఎట్లా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. మనం సఫిషియెంట్ టీం పెట్టాము. ఇప్పుడు ఎవరైనా అట్లా ట్రై చేస్తే ఇమీడియట్గా పట్టుకుంటాం. నిన్న కూడా బాగా పట్టుకున్నారు. మళ్ళీ ఇంకా ఏమైనా అట్లా వస్తుంది అంటే మనం పట్టుకుంటాము. అట్లా చేయడానికి లేవు. నేను క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా చెప్తున్నాను, మీరు డబ్బు పంచడం ట్రై చేస్తే కూడా సక్సెస్ రావు.